నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. తమపై అవినీతి మరకలు ఉన్నాయా అని ఓటర్లను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కల్పించిన పథకాలతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. నంద్యాలలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నంద్యాల ప్రజల వల్ల ఫారూక్ ఎదిగారు కానీ నంద్యాలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్య వైశ్యుల స్థలాలు కబ్జా జరిగితే వారికి సహాయం చేశామన్నారు. చిరు వ్యాపారస్తులకు అండగా ఉంటామన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా చేయని అభివృద్ధి ఈ వయసులో చేస్తారా ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి బిడ్డలాగా భావించి మీ కుటుంబ సభ్యులాగా భావించి నాకు 2019లో అవకాశం కల్పించారు. అలాగే ఎంపీ గారికి కూడా అవకాశం కల్పించారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని తిరిగి ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ఈ 5 సంవత్సరాలలో మా ఇద్దరి మీద ఎటువంటి అవినీతి మార్గంగా ఉందా, లేకపోతే ఎక్కడైనా స్థలాలు కబ్జా చేసినారనేది ఉందా, లేకపోతే సెటిల్మెంట్ చేసినారనేది అనేది ఉందా, లేకపోతే కుటుంబ తగాదాల తలదూర్చి ఇబ్బంది పెట్టినారనేది ఉందా, లేకపోతే ఏమన్నా మీరు ఫ్యాక్షన్స్ చేస్తున్నారు, గూటాయనం చేస్తున్నారు అనేది ఉందా, లేకపోతే ఉద్యోగాలు అమ్ముకుంటున్నారా అనేది ఉందా, లేకపోతే ఎక్కడైనా సరే కాంట్రాక్టర్ దగ్గర నుంచి పర్సంటేజ్ అంతా తీసుకున్నారు వీళ్ళు అనేది ఒక్కడైనా ఒక ఆలోచన ఉందా అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మా మీద ఎటువంటి ఆరోపణలు లేవు కాబట్టి మీరందరూ కూడా చూసింటారు. మరి 5 సంవత్సరాల తర్వాత మా మీద ఏమి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఏమి చెప్పలేకనే ఈ రోజు ఎంతసేపు ఉన్నా సరే 2 మాటలు మాత్రమే మాట్లాడతారు. ఒకటి, నా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, లేకపోతే నంద్యాలలో అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఈ 2 మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. మరి ఒకటే ఆలోచించమని చెప్తున్నాం. ఈ రోజు ప్రధానంగా పోటీ చేస్తున్నటువంటి పార్టీలలో ఒకవైపు వైసీపీ ఉంటే మిగతా వైపు అన్ని పార్టీలు ఏకమై ఈ రోజు వస్తా ఉన్నాయి. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో 2019లో ఎన్నుకున్నప్పుడు నేను ఈ పద్ధతి చేసినాను కాబట్టి దాన్ని చూసి నాకు ఓటేమని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదం